నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. సో ఇప్పుడు అంటే ఉగాది తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ 2 రిలీజ్ అయిపోయాయి. మళ్ళీ ఏ సినిమా వస్తుంది, జనాలకి ఇంకో సినిమాతో అందరినీ ఆకట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంటర్టైన్మెంట్స్లో మనం చూసుకుంటే సినిమాకి లీస్ట్ కేటగిరీ ప్రిఫరెన్స్ ఇచ్చినా సరే సినిమాలు ఇంకా జనాలని అలరిస్తూనే ఉన్నాయి. సో ఈ ఒక వారం మనం మాట్లాడుకోబోయే ఆ సినిమా పేరు బ్యాండ్ మేళం. ఆ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అవుతోంది. అండ్ ఆ సినిమాని నిన్నే ప్రీమియర్స్ అయితే కొన్ని దగ్గర పెయిడ్ ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత ఒక మాట చెప్పాలంటే ఇది ఈ సినిమాలా ఉందిరా, ఆ సినిమాలా ఉందిరా అని చెప్తే ఈడేంట్రా ప్రతిసారి ఏదో ఒక సినిమాని కంపేర్ చేస్తూ చూస్తారు అనే పాయింట్ మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. కానీ ఈ సినిమాను ఒక పాట ద్వారా మనం తెలపాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క బ్యాండ్ మేళం అనే సినిమా ఈ సినిమాలాగే ఉంటుందని మీరు అనుకుంటే ఆ సినిమా యొక్క పాట ఏంటంటే ఉయ్యాలైనా జంపాలైనా అనే పాట పాడచ్చు. ఎందుకంటే ఇది సేమ్ టు సేమ్ ఉయ్యాల జంపాల్లో ఉంది. అంటే ఎందుకు ఇలాగా అంటే ఏదో కోన వెంకట్ గారు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక కథని నమ్మి సినిమా ముందుకు తీసుకొస్తున్నారంటే ఆ సినిమా మీద అంచనాలు కూడా చాలా భారీ స్థాయిలో కనిపిస్తాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని అరే నిబ్బి లవ్ స్టోరీని ఎవరు చూస్తారా థియేటర్లో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం అనే పాయింట్ మీద చాలామంది మాట్లాడారు. కానీ ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా సరే కొన్ని ఫ్యాక్టర్స్ చూసి కూడా సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. సో అటువంటి ఫ్యాక్టర్లో చాలా ఈజీతో పర్ఫామ్ చేసిన ఏకైక వ్యక్తి మన రోషన్. సో రోషన్ గురించి క్లియర్ కట్గా ఎక్కువగా మాట్లాడాలంటే కోర్టు సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నాని ప్రోడక్ట్ కాబట్టి ఆ సినిమాలో అంత కేర్ తీసుకున్నారు కాబట్టి రోషన్ అలా చేశాడు అనుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ దొరికింది, ఒక ఆన్సర్ దొరికింది అనుకోవచ్చు కోర్టు సినిమా వైజ్గా. బట్ కోర్టు తర్వాత మళ్ళీ ఇద్దరు సేమ్ కోర్టు ఫేమ్తో వస్తున్నారు, హీరో హీరోయిన్. అటువైపు శ్రీదేవి అంటే జాబిల్లిగా మనందరికీ తెలుసు. సో ఇటేమో మన చందు యాజ్ రోషన్. సో ఈ రోషన్ మళ్ళీ ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అనే పాయింట్ ప్రతి ఒక్కరికి వస్తే ఆ పాయింట్కి జస్టిఫై చేస్తాడని చెప్పాలి. లిటరల్లీ ఇది ఎంత ఉయ్యాలా జంపాలా సినిమాలో ఉన్నా అప్పుడు రాజ్ తరుణ్ కూడా కొత్త వ్యక్తే కదా, అప్పుడు ఆవికా గోర్ కూడా కొత్త వ్యక్తే కదా. ఆవిడ ఆల్రెడీ చిన్నారి పెళ్లి కూతురు అటువంటి సినిమాలు చేసినా సరే స్టార్టింగ్లో మనందరం ఫ్రెష్ ఫేసెస్తో ఒక విలేజ్ లవ్ స్టోరీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా. ఇప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుంది, 2026 అది 2013-14. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు జనాల యొక్క మైండ్ సెట్స్ అనేవి. అప్పట్లో విలేజ్ లవ్ స్టోరీస్ ఫ్రెష్ ఫేసులు అదే టైప్ ఆఫ్ రొటీన్ స్టోరీ చూసినా సరే ప్రతి ఒక్కళ్ళు అంత అడ్రస్ చేయలే. ఓకే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా నడిచిపోయిందని చెప్పి ఆ సినిమాని చాలా బాగా ఆడిచ్చారు. ఆల్మోస్ట్ 50 crores అప్పట్లో కలెక్ట్ చేసిందనే అనే ఒక రేంజ్ తీసుకొచ్చింది ఆ సినిమా రాజ్ తరుణ్ గారికి. దాని తర్వాత చాలా సినిమాల ఆపర్చునిటీస్ కూడా ఆయనకు వచ్చాయి, కానీ ఆయన సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. లేకపోతే ఇప్పుడు విజయ్ దేవరకొండ నాని గారి లాగా ఒక పెద్ద స్టార్ అయి ఉండేవాళ్ళు, సెల్ఫ్ మేడ్ స్టార్ లాగా. అదంతా వేరే విషయంలో కానీ బట్ రోషన్ని చూస్తే ఒకటే అనిపిస్తుంది. లిటరల్లీ కోనా వెంకట్ గారు ఏదైతే మాట్లాడారో ఇది యాక్టింగ్ క్యాపబిలిటీని బయటికి తీసుకొచ్చే ఒక సినిమా లాగే ఈ సినిమా మన ముందుకైతే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఈ సినిమాలో చాలా బాగా చేసిన, చాలా బాగా అలరించిన ఎవరైతే శ్రీదేవి ఉన్నారో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. బట్ ఎక్కడైతే నాకు సమ్ పర్టికులారిటీస్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి ఒక సినిమా చూస్తున్నప్పుడు, ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే బావ బాడుకో లేకపోతే ఇటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఒక 30-35 లేకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ లేదా ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ మాట్లాడుంటే ఈ యొక్క పాయింట్స్ అంటే ఇటువంటి డైలాగ్స్ వింటున్నప్పుడు క్రింజ్ అనిపించదు. సో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు క్రింజ్ అనిపించింది. లిటరల్లీ కొన్ని డైలాగ్స్ ఉంటాయండి చాలా క్రింజ్గా అనిపించింది. ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడితే బ్యాండ్ మేళం అన్నారు, హీరో బ్యాండ్ కొట్టుకునేవారు. సో ఇది కంప్లీట్గా నాన్ స్పాయిలర్ రివ్యూనే. కానీ నాన్ స్పాయిలర్ రివ్యూలో కూడా ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సినిమా యొక్క రివ్యూ ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీకు ఎటువంటి ఉపయోగం కలుగుతుంది ఈ సినిమా మీద అనే ఒక పాయింటే మనం ఆలోచిస్తే ఈ సినిమాలో చూడదగిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. దీని గురించి ఇంకొంచెం లెంత్ ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే అక్కడ రోషన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పర్ఫార్మెన్స్ చూసి సినిమాకి రావచ్చు. అండ్ దాంతోపాటు జాబిలి చేసిన పర్ఫార్మెన్స్ చూసి అదే మన
శ్రీదేవి చేసిన పర్ఫార్మెన్స్ కూడా చూసి రావచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ప్రమోషన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ ఏదైతే ఉందో దాని మీద చాలా మీమ్స్ వచ్చాయి, ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేశారు. ఇంకా వాళ్ళ ఏజ్ పెరుగుతున్నా సరే నిబ్బి అనే ఒక మార్క్ పడింది. కానీ బ్యాండ్ మేళం అనే సినిమా యాక్టర్స్గా వాళ్ళ నిబ్బి నుంచి బయటికి తీసుకొచ్చిందా అంటే నో అనే చెప్తా. ఎందుకంటే ఎంత బాగా యాక్ట్ చేసినా సినిమాలో ఏదైతే ఆ కథ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఇంకా వాళ్ళని నిబ్బిలాగే పోర్ట్రే చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ఆ యొక్క ట్యాగ్ ఏదైతే ఉందో అది ఎందుకు తొలగిపోతుంది అనే ఒక పాయింట్ కూడా అనిపించింది. ఇందులో మైనస్ పాయింట్ చూసుకుంటే రొటీన్ స్టోరీ, వెర్రీ రొటీన్ స్టోరీ. ఇంత రొటీన్ స్టోరీ నేను ఎప్పుడు చూడలే. అంటే ఉన్నవే 4 కథలండి, ఆ 4 కథల్ని కూడా తిప్పి అయ్యే సినిమాలు తీస్తారు కానీ ఇంకో 5వ కథ తీసుకొస్తారు. 5వ కథ తీసుకొచ్చిందే దురంధర్. సో ఆ సినిమాని చాలా బాగా ఆడిచ్చారు, అది వేరే విషయం. బట్ ఈ 4 కథలో చూసుకుంటే విలేజ్ లవ్ స్టోరీ అనేది చాలా సింపుల్ స్టోరీ. సో ఆ యొక్క స్టోరీ మీద 100ల కొద్ది కథలు, 100ల కొద్ది సినిమాలు మన ముందుకు వచ్చే 100ల కొద్ది యాక్టర్స్ కూడా ఈ యొక్క కథల మీద మనకు పరిచయం అయ్యారు. ఇప్పుడు బ్యాండ్ మేళం అనే ఒక టైటిల్ పెట్టారు, హీరో ఏమో బ్యాండ్ కొట్టుకునేవాడు, ఇదేమో విలేజ్ లవ్ స్టోరీ. ఎవరు ఎందుకు రాజు వెడ్స్ రాంబాయ్కి కనెక్ట్ అవ్వరు? లేదా ఇటువంటి విలేజ్ లవ్ స్టోరీస్ చాలానే వచ్చాయి కదా. ఇంకా ఎవరు ఆ డెబ్యూటెంట్ యాక్టర్స్ చాలామంది దీన్ని ట్రై చేశారు కదా. ఇందులో కొత్త ఉంది అనే పాయింట్ వస్తే నాకు అదే అనిపించింది. ఇందులో కొత్త ఏం లేదు, అదే రొటీన్ స్టోరీని అటు ఇటు తిప్పి తీశారు. బట్ పర్ఫార్మెన్సెస్ వైజ్ రోషన్కి మంచి స్కోప్ దొరికింది. తన యాక్టింగ్ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మంచి మెట్ అని చెప్పుకోవచ్చు. అంటే నానిగా చెప్పేటట్టు ఇటుక పేరిస్తే ఒక గోడ అవుతుంది అన్నట్టు రోషన్ కూడా అలాగా ఈ సినిమా యొక్క కంటెంట్ బాగోపోయినా ఆయన యాక్టింగ్ స్కిల్స్తో ఒక ఇటుక పేరిచి ఒక గోడ కడదామని చూస్తున్నాడు. ఆ గోడ ఎంతవరకు నిలబడుతుంది అనేది మనం చూడాల్సిందే. కానీ ఇందులో నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఈ సినిమాలో ల్యాగ్ ఉంది, చాలా బాగా ల్యాగ్ ఉంది. అండ్ కొన్ని ఇర్రెలవెంట్ సీన్స్ ఉన్నాయి, అవి ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ ఎంత ప్యూర్ అనుకున్నా అదంతా క్రింజ్గా మారిపోయింది. క్రింజ్ అంటే ఏంటంటే క్రింజ్ అని కొత్త జెన్జీ లాంగ్వేజ్ అని మీరు అనుకోవచ్చు. బట్ క్రింజ్ ఇస్ నాట్ అబౌట్, అంటే చిరాకు రాకూడదండి ఒక సినిమా చూస్తే. ఇది అలాగే అనిపించింది కొన్ని ఇర్రెలవెంట్ సీన్స్. సో ఒక సినిమాని మనం చంపద్దు. బట్ కోనా వెంకట్ గారు ఎక్కడో ఆ యొక్క దాన్ని ఏమంటారు ఒక బ్యాక్ స్టెప్ అయితే వేశారేమో అని నాకైతే అనిపించింది. అండ్ ఇదంతా వర్తీ కాదని కూడా నాకు అనిపించింది. అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి, రికమెండ్ చేస్తావా అని మీరు అడిగితే ఓటీటీలో చూసుకోండి అని చెప్తాను. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ రోషన్ పర్ఫార్మెన్స్ కానీ శ్రీదేవి పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు. యు ఆర్ అన్ యాక్చువల్ ట్రూ సినీ లవర్ అయ్యని అని మీరు అనుకుంటే ఈ సినిమాని ఒక ట్రై వేయండి. మీకు నచ్చుతుందో లేదో అది సెకండరీ. బట్ సినిమా చూడడానికి మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. కానీ ఏదో ఇప్పుడున్న టికెట్ రేట్స్ వైజ్గా ఈ సినిమాని చూడాలా, ఈ సినిమా కోసం వెళ్ళాలా అనే పాయింట్ ఏమన్నా వస్తే వెళ్ళమాకండి. ఓటీటీలో వస్తుంది. ఎలాగో 30 days థియేట్రికల్ విండో, సినిమా వచ్చిన తర్వాత సినిమా చూసుకో, అదైతే నేను చెప్తాను. బట్ యాక్టింగ్ వైజ్గా కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఒక స్కోప్ అయితే ఉంది. ఆ సినిమా రిపీట్ వాల్యూలో చూడొచ్చా, లూప్లో చూడొచ్చా అని అడిగితే నాకు అంత ధైర్యం లేదు ఇప్పుడు మాట్లాడేంత. బట్ ఈ సినిమాను ఒకసారి అయితే చూడొచ్చు, అది కూడా థియేటర్లో మీకు చూడాలనుకుంటే వెళ్ళండి, లేదా ఓటీటీలో చూసుకోండి అని మాత్రమే చెప్తాను. దీనికి రేటింగ్ మటుకు నేను ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఒక సినిమాని పాడు చేయడం నా వల్ల కాదు. అండ్ ఒక సినిమా చచ్చిపోతే కూడా నేను చూడలేను. కానీ ఆ యొక్క సినిమాలో నెగిటివ్స్ ఖచ్చితంగా మీకు తెలియజేయాలి. ఇప్పుడు ప్రతి సినిమాని పాజిటివ్ చేస్తే దానిలో అర్థం లేదు, రివ్యూ ఇచ్చే దానిలో అర్థం లేదు. కాబట్టి ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఈ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి మీరు వెళ్తారా లేదా, ఈ నిబ్బి ట్యాగ్ ఇంకా వాళ్ళకి కంటిన్యూ అవుతుందా లేదా అని కూడా ఖచ్చితంగా మాకైతే తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డైలీ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.